పెద్దలు ఊరికే చెప్పలా, పిండి కొద్దే రొట్టె అన్నట్టు మనం తినే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం అనేది ఎలా ఉంటుందో అర్థమవుతుంది. పూర్వకాలంలో అమ్మమ్మ వాళ్ళు తినే తిండిని బట్టి ఇప్పటికి వాళ్ళు స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు, కానీ మనం ఏ పని చేయలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి, ఎలాంటి ఫుడ్ తిన్నారు అప్పట్లో అనేది వాటి వీడియో అనమాట. సద్ద రొట్టె, బంగాళదుంప కర్రీ, మటను, ఫిష్ అలాంటి కాంబినేషన్లో సద్ద రొట్టె వేడి వేడి అన్నం కర్రీలో కానీ వేడి వేడిగా సద్ద రొట్టెతో తింటే కాంబినేషన్ అద్దరిపోతుంది. పూర్వకాలంలో ఎక్కువగా చేపలు బీభత్సంగా దొరుకుతుంటాయంట. అలానే బంగాళదుంప, లేదంటే తోటకూర పప్పు, చింతాకు పప్పు, లేదంటే అటిక మాడాకు పప్పు, అలాంటి పప్పు కాంబినేషన్లో సద్ద రొట్టెలు, రాగి రొట్టెలు చక్కగా తింటారు. ఇంకోటి సద్దన్నం, జొన్న సంగటి, రాగి సంగటితో పాటు సద్దన్నం అనేది చేసుకొని వేడి వేడి అన్నంలోటి రోట్లో దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చడి తాలింపు పెట్టేసుకొని, ఉల్లిగడ్డ పచ్చడి కాస్తంత నెయ్యి వేసుకొని ముద్ద గ్యాప్ ఇవ్వకుండా జార మింగేస్తారు. అంత బాగుంటుంది సద్దన్నము ఉల్లిగడ్డ పచ్చడి కాంబినేషన్లో. ముద్ద గ్యాప్ ఇవ్వకుండా జార మింగేస్తారు. పూర్వకాలంలో ఎక్కువగా వైట్ రైస్ అనేది ఉండేది కాదు, బియ్యం అనేవి ఉండేది కాదు. ఎక్కువగా రాగులు, జొన్నలు, సద్దలు, కొర్రలు, అరికలు ఇలాంటివే ఉంటాయి. అప్పట్లో ఇలాంటి తినేవాళ్ళు అమ్మమ్మ పెద్దవాళ్ళు పూర్వకాలంలో. అంటే వాళ్ళు అంత స్ట్రాంగ్గా బలంగా పని చేయగలుగుతున్నారు. చూడండి, ఎప్పుడైనా విలేజ్లో పెద్ద ముసలి వాళ్ళు పొలం పనికి వచ్చాన వంట చేసిన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా గట్టిగా పనిచేస్తున్నారంటే వాళ్ళు తిండికి బట్టి వాళ్ళు అంత బలంగా ఉన్నారు. ఇంకా అలానే చింతాకు పప్పు నువ్వు వండుకొని రాగి సంగటి లేదా సద్దన్నము, జొన్న సంగటిలో తింటే అదిరిపోతుంది. ఇలాంటి కాంబినేషన్లో చూడడమే కాకుండా వీడియోలో మీరు కూడా ట్రై చేయండి. సో ఇలాంటి కాంబినేషన్లో మీరు కూడా తినడానికి ట్రై చేయండి. తొందరగా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మీకు రాగి సంగటి, రాగి పిండి రెడీమేడ్గా దొరుకుతుంది కాబట్టి రాగి జావా, రాగి సంగటి చక్కగా తినండి. ఇంకోటి రోటి పచ్చడి చేసుకొని కాస్తంత నెయ్యి రాగి సంగటితో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వీటితో పాటు రాగి సంగటిలో పెరుగు కాంబినేషన్లో పెరుగన్నం తిన్నా, మజ్జిగన్నంలోటి రాగి సంగటి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇంట్లో రొటీన్గా తినేవి కాకుండా అప్పుడప్పుడు రాగి సంగటి, సద్దన్నము, జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు ఇలాంటివి చేసుకొని తినడం అలవాటు చేసుకోండి. హెల్త్ చాలా కేర్గా ఉంటుంది. హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఏదైనా సాధించాలి అంటే హెల్త్ బాగుండాలి మెయిన్. సో సద్దలు మీకు ఐడియా లేకపోతే సద్దల్ని బాగా ఎండబెట్టుకొని రోట్లో వేసి కాస్తంత వాటర్ పోసుకుంటూ మంచిగా దంచుకోవాలి. పలుకులుగా దంచుకొని సద్దన్నం చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్